బీటెక్, ఈసీ, సిఎస్సి, మెకానికల్ లాంటి బ్రాంచుల్లో ప్రస్తుతం థర్డ్ ఇయర్ పూర్తి చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2026-27లో ఫైనల్ ఇయర్ చదవబోతూ ఉన్న విద్యార్థులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఆర్డిఓ హైదరాబాద్ వారిచే ఒక మంచి అవకాశాన్ని అందించడం జరిగింది. ఫ్రీగా డిఎల్ఆర్ఎల్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా 30,000 రూపీస్ వరకు స్టైఫండ్ అందుకోవచ్చు. దీంతో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఆర్డిఓ సర్టిఫికేట్ ను కూడా పొందవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఇంటర్న్షిప్ పూర్తి చేయడం అనేది అదృష్టంగా భావించవచ్చు. దీంతో పాటుగా డిఆర్డిఓకి సంబంధించి ఒక మంచి సర్టిఫికేట్ ను పొందవచ్చు. మీ యొక్క బయోడేటాకు బలం చేకూర్చే ఇలాంటి మంచి సర్టిఫికేట్ అనేది ఫ్యూచర్ జాబ్స్ లో ఎంతగానో ఉపయోగపడుతుంది. డిఆర్డిఓ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఆఫర్ చేయబోతూ ఉన్న ఈ డీటెయిల్స్ మనం చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో మనం చూసుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఆర్డిఓకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది. అదేవిధంగా పబ్లిషింగ్ డేట్ కూడా కనిపిస్తూ ఉంది. అప్లికేషన్ ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి, చివరి తేదీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇదే నెల 15th లోపుగా మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉండదు. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకోబోతూ ఉన్నాము. సో ఈ డీటెయిల్స్ అన్ని చూడడానికి పీడిఎఫ్ రూపంలో మనకు వ్యూ అనే ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ కనిపిస్తూ ఉన్న వ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తూ ఉంది. పీడిఎఫ్ రూపంలో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అదేవిధంగా ఇతర వివరాలన్నీ కూడా ఇక్కడే పేర్కొనడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ కూడా దీంట్లోనే అందుబాటులో ఉంది. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది డిఆర్డిఓకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. చాంద్రాయన్ గుట్ట హైదరాబాద్ బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో ఈ ఇంటర్న్షిప్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. 3 రకాల బ్రాంచీల్లో ప్రస్తుతం థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు రాబో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో 2026-27లో ఫైనల్ ఇయర్ చదవబోతూ ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే ఈ ఇంటర్న్షిప్ కొరకు అప్లై చేసుకోవచ్చు. ఈసీ బ్రాంచ్ వారికి 40 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దీంతో పాటుగా సిఎస్సి వారికి 25 సీట్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న విద్యార్థులకు 10 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇలా 3 బ్రాంచీల్లో మీరు ఏ బ్రాంచ్ చదువుతూ ఉన్నా సరే దీని కొరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ముందుగా మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి పరిశీలించాలి. అత్యంత ముఖ్యమైన కండిషన్, ఎలాంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండవద్దు. ఫస్ట్ ఇయర్ అయినా సరే, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇలాంటి సంవత్సరాల్లో ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా మనం కంటిన్యూగా రెగ్యులర్ గా చదువుతూ ఉండాలి. డ్యూరేషన్ అనేది ఇంటర్న్షిప్ డ్యూరేషన్ 6 months గా ఉంటుంది. సో ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత మనకు 1 July 2026 రోజు ఇంటర్న్షిప్ అనేది ప్రారంభం కాబోతూ ఉంది. ఇంటర్న్షిప్ పూర్తి సమయానికి 30,000 రూపీస్ మనకు స్టైఫండ్ గా అందిస్తూ ఉన్నారు. అది కూడా 2 installments లో అందించడం జరుగుతుంది. ముందుగా మనకు 15,000 రూపాయలు, దాని తర్వాత నెక్స్ట్ 15,000 3 months తర్వాత అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా 6 months లో మనం ఈ ఇంటర్న్షిప్ ను పూర్తి చేయవచ్చు. 30,000 రూపీస్ స్టైఫండ్ ను కూడా అందుకోవచ్చు. సో ఇంకో విషయాన్ని మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఎలాంటి లాడ్జింగ్ కానీ, బోర్డింగ్ కానీ, ట్రాన్స్పోర్టింగ్ ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి అందుబాటులో ఉండదు. 6 months ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత మాత్రమే మనకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది కూడా అందజేస్తూ ఉన్నారు. ఇంతవరకు మనం చూసుకున్న ఈ 40, 25, 10 వేకెన్సీస్ అనేవి పెరగడానికి మరియు తగ్గడానికి కూడా ఆస్కారం ఉంది. దీనికి సంబంధించి టెంటేటివ్ గా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఈ విధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనే ఆలోచన చేయకుండా అర్హత ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోండి. ఈ ఇంటర్న్షిప్ కు సెలెక్ట్ అయిన అభ్యర్థులు 2 విషయాలు ఖచ్చితంగా గమనించాలి. సో డిఆర్డిఓ అనేది రక్షణ రంగానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కు సంబంధించిన సంస్థ కావున మీ యొక్క పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. సో July 1 రోజు మనం ఈ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ లో జాయిన్ కాబోతూ ఉన్నాం కావున ఆ రోజు కంపల్సరీగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కూడా, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది కూడా కంపల్సరీగా డేట్ ఆఫ్ జాయినింగ్ రోజు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మీరు ఫైనల్ ఇయర్ లో చదువుతూ ఉన్నారు కావున ఎన్ఓసిని అందజేయాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రిన్సిపల్ ద్వారా అటెస్ట్ చేయబడిన ఎన్ఓసిని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 అంశాలు ఖచ్చితంగా గమనించండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ అంటూ లేదు, ఎలాంటి టెస్ట్ లేదు, ఎలాంటి ఫీజు లేదు. డైరెక్ట్ గా మనం అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్. మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లో ఈ విధంగా పొందిన సిజిపిఏ లేదా మార్కుల పర్సెంటేజ్ ఆధారంగా మాత్రమే మీ యొక్క సెలక్షన్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అప్లికేషన్ చివరి తేదీ లోపుగా మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి ఇంతవరకే మనం చూసుకున్న ఈ వెబ్సైట్ లో
మనం అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి మన ముందు రావడం జరుగుతుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ కింది భాగంలోనే మనకు సింగిల్ పేజ్ లో అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రింట్అవుట్ తీసుకోవాలి. బై పోస్ట్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. కవర్ పైన మనము అప్లికేషన్ ఫర్ పెయిడ్ ఇంటర్న్షిప్ మీ యొక్క డిసిప్లైన్, మీ యొక్క బ్రాంచ్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. పోస్టల్ కవర్ పై ఈ హెడ్డింగ్ అనేది కంపల్సరీగా రాయాలి. దాంతో పాటుగా ఎవరికి పంపాలి, సో మన అప్లికేషన్ ఫామ్ పంపాల్సిన చిరునామా ఇక్కడ కంప్లీట్ గా పేర్కొనడం జరిగింది. ఈ అడ్రస్ కు మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ తేదీ లోపుగా మాత్రమే మన అప్లికేషన్ అనేది అక్కడ చేరుకోవాలి. ఆ విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో అప్లికేషన్ ఫామ్ కొరకు ఇదే విధంగా క్రిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. ముందుగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ అఫిక్స్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ రాయండి. బీఈ లేదా బీటెక్ లో ఏ బ్రాంచ్ చదువుతూ ఉన్నారు, ఈసీ, సిఎస్సి, మెకానికల్ ఈ మూడింటిలో ఏ బ్రాంచ్ చదువుతూ ఉన్నారు, ఏ కాలేజీలో చదువుతూ ఉన్నారు, ఏ యూనివర్సిటీలో చదువుతూ ఉన్నారు, దానికి సంబంధించి డీటెయిల్స్. అదే విధంగా ఇంతవరకు మీరు పొందిన మార్కులు, ఫస్ట్ ఇయర్ నుండి థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వరకు మీరు పొందిన మార్కులు. దాంతో పాటుగా అత్యంత ముఖ్యమైనది మీ యొక్క మొబైల్ నెంబర్, అదే విధంగా ఈమెయిల్ ఐడి. సెలక్షన్ వివరాలన్నీ కూడా ఈమెయిల్ ఐడి ద్వారా మాత్రమే తెలియజేస్తూ ఉంటారు కావున క్లియర్ గా ఖచ్చితంగా పేర్కొనాలి. సో కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్. అప్లికేషన్ ఫామ్ వెంబడి ఖచ్చితంగా కొన్ని అంశాలు మనము జత చేయాల్సి ఉంటుంది. సో ముందుగా మనం ఆధార్ కార్డ్ కాపీని జత చేయాలి. దాని తర్వాత మీ యొక్క కాలేజ్ ఐడి కార్డ్ కాపీని జత చేయాలి. అదేవిధంగా మీ యొక్క కాలేజ్ బోనఫైడ్ సర్టిఫికేట్, దాంతో పాటుగా ఫస్ట్ ఇయర్ నుండి థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వరకు మీరు పొందిన మార్కుల మెమోలన్నీ కూడా జిరాక్స్ కాపీలు ఖచ్చితంగా ఇంక్లోజ్ చేయాలి. ఈ 4 అంశాలు అప్లికేషన్ ఫామ్ తో పాటుగా ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటుగా రెఫరల్ లేదా స్పాన్సర్షిప్ లెటర్ అనేది కూడా ఇక్కడ మ్యాటర్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని మనం ఫిలప్ చేయాలి. ఈ విధంగా ఫిలప్ చేసిన తర్వాత ఒక కాలేజ్ ఫోన్ నెంబర్, అదే విధంగా ఈమెయిల్ ఐడి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ కాలేజ్ ప్రిన్సిపాల్ సిగ్నేచర్, కాలేజ్ సీల్ తో పాటుగా ఇక్కడ పేర్కొనాలి. సో ఈ విధంగా ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మాత్రమే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎంక్లోజర్స్ తో పాటుగా జత చేసి బై పోస్ట్ ద్వారా మాత్రమే సెండ్ చేయాలి. ఇక్కడ పేర్కొనబడిన ఈ అడ్రస్ సెండ్ చేయాలి. దాంతో పాటుగా పోస్టల్ కవర్ పై ఈ హెడ్డింగ్ అనేది ఖచ్చితంగా రాయండి. తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది అప్లై చేసుకోవాలని భావిస్తూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుందనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.